సిగ్నేచర్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఇక్కడ ఎలక్షన్ ఏజెంట్ ఉంటుంది. దీని ద్వారా ఆయన నియామకం అనేది చేయాలి. నెక్స్ట్ ఇది ఐడి కార్డ్ సార్, పోలింగ్ ఏజెంట్ సంబంధించినటువంటి. ఈసారి రెండో కాలంలో క్లియర్గా ఉంది చూడండి. మీరు ఏముంది సార్ రెండో కాలం నేమ్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్, రిలీవింగ్ ఏజెంట్. గతంలో లేదు. ఈసారి ఏంటంటే రిలీవింగ్ ఏజెంట్ అనేది కొత్తగా మనకు యాడ్ చేయడం జరిగింది. రిలీవింగ్ ఏజెంట్ ఇచ్చేటప్పుడు టిక్ రిలీవింగ్ ఏజెంట్ పెట్టండి. పోలింగ్ ఏజెంట్ ఇచ్చేటప్పుడు పోలింగ్ ఏజెంట్ ఆయన యొక్క ఫోటో అనేటువంటిది ఉండాలి. సో ఐడి కార్డ్ అనేటువంటిది ఇష్యూ చేయాలి. సో రిలీవర్ అన్నప్పుడు రిలీవర్ ఉండాలి, ఏజెంట్ అన్నప్పుడు ఏజెంట్. ఈ విధంగా ఐడి కార్డ్ అనేటువంటిది మనకు ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్ ఏజెంట్ల సీటింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళని కూర్చోబెట్టారు. మీరు గతంలో ఏంటంటే మనకు తెలియక కూడా కొన్ని తప్పులు చేయడం జరిగింది. ఏ ఎలక్షన్లనైనా కూడా మీ బ్యాలెట్ పేపర్లో కానీ ఈవీఎంలో ఏదైతే సీరియల్ నెంబర్ ఉంటుందో ఆ సీరియల్ నెంబర్ ప్రకారం పోలింగ్ ఏజెంట్లను అరేంజ్ చేయాలి. వాళ్ళు కూర్చోమని చెప్పాలి. సో వాళ్ళు అనుకోని ఎట్లా కూర్చుంటే మనకు సంబంధం లేదు. ప్రాసెస్ చెప్తాం. ఇది ప్రాసెస్. బ్యాలెట్ పేపర్లో ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో వాళ్ళ సీరియల్ నెంబర్ ఫస్ట్ ఉండాలి, లాస్ట్ వరకు లాస్ట్ ఆ విధంగా ఉండాలనేటువంటిది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఇది సీటింగ్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్. నెక్స్ట్ సో ఇక్కడ మనకు బ్యాలెట్ పేపర్ ప్రిపరేషన్ అనేటువంటిది చేస్తాం. ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం అనేటువంటిది చెప్పే ముందు సో మనకు బిఫోర్ డే ఇంకా ఫోర్ డే రాలేదు. బిఫోర్ డే నాడు మీరు మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ల నియామకం చేసిన తర్వాత మీరు మీ పోలింగ్ స్టాఫ్ కొంత బ్రీఫ్ అప్ చేసుకొని ఎవరు ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు కొన్ని ఫార్మ్స్ కవర్స్ అనేటువంటి అదే రోజు అరేంజ్ చేసుకోవాలి. పిఓ ఏపీఓ ఇద్దరు కలిసి స్టాట్యుటరీ నాన్ స్టాట్యుటరీ కవర్స్ ఉంటాయి. అవి సీరియల్గా అరేంజ్ చేసి పెట్టుకోండి. ఏదైతే కవర్ ఉందో ఆ కవర్కి సంబంధించిన ఫామ్ అందులో ఇన్సర్ట్ చేసి పెట్టుకోండి. మీరు ఆ కవర్ పైన ఆ ఫామ్ పైన కంపల్సరీగా డిస్టింగ్విష్ మార్క్ వేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి కవర్ పైన ప్రతి ఫామ్ పైన మీ డిస్టింగ్విష్ మార్క్ వేస్తే మీ కవర్ ఎక్కడైనా పడిపోయినా మీ ఫామ్ ఎక్కడైనా పడిపోయినా దొరికిపోతుంది. వేరే వాళ్ళు తీసుకోరు. ఆల్రెడీ మనకు కోడ్కి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కాబట్టి వేరే వాళ్ళు కూడా మనకు అనౌన్స్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కవర్ పైన ఫామ్ పైన మీ డిస్ట్రిబ్యూషన్ మార్క్ వేయండి. వేసి కవర్లను స్టాట్యుటరీ కవర్స్ బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, వైట్ కలర్ సంబంధించినటువంటి వాటిని సీరియల్గా అరేంజ్ చేసుకుంటూ వాటికి సంబంధించిన కవర్లలో ఫామ్స్ ఇన్సర్ట్ చేసి రెడీగా మనకు సీల్ ఎట్లయితే మనకు అవసరం ఉంటుందో తీసుకునే విధంగా రబ్బర్ బ్యాండ్ చేసి మీరు అరేంజ్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఏదంటే ఒక 10 minutesలో మీ పని అయిపోతుంది. మీరు అరేంజ్ చేయకపోతే 1-2 hours పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు సీరియల్ నెంబర్ ప్రకారం మీరు మీకు ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకొని వాటికి రబ్బర్ బ్యాండ్ అనేటువంటిది మీరు అప్లై చేసుకోండి. దాని తర్వాత మనకు ఈ ప్రతి డిస్ట్రిబ్యూషన్ మార్క్ అయింది. నెక్స్ట్ సార్ ఇది బ్యాలెట్ పేపర్. నెక్స్ట్ చేయాల్సినటువంటిది బ్యాలెట్ పేపర్లకు సంబంధించినది. మీరు మేము డేటా చాలా పోలింగ్ స్టేషన్లు తిరగడం జరిగింది. తిరిగేటప్పుడు మీరు కొన్ని చూస్తే మేము అంశాలు చూస్తే ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను పరిశీలించడం జరిగింది. మీరు బ్యాలెట్ పేపర్లు అనేటువంటి ఎట్టి పరిస్థితులలో బయటికి తీసుకురాకూడదు. మీ రూమ్లకి వెళ్ళి మొత్తం బయటికి తీసుకొచ్చి వరండాలలో మొత్తం అక్కడ పెట్టి సంతకాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో పోలింగ్ స్టేషన్ లోపల నుండి బయటికి బ్యాలెట్ పేపర్లు బయటికి రావద్దు. మీరు ఏదైనా నియామకం అంటే చేస్తున్నారు, సిగ్నేచర్ ఏదైనా కావాలండి వాడు వేసుకోకపోతే ఎవరు బాధ్యులు? మీరే బాధ్యత. ఎలక్షన్లలో ఎట్టి పరిస్థితులలో చిన్న మెటీరియల్ మిస్ అయినా కూడా మీరే బాధ్యత. మొన్న మనకు అదే జరిగింది. ఒక బ్యాలెట్ పేపర్ వాంటెడ్లీ మిస్
కూడా మీరే బాధ్యులవుతారు. కాబట్టి ప్రతి పేపర్ ఏంటంటే ఇన్సైడ్ లో ఉండాలి, బయటికి పోకుండా చూడాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఏంటంటే పడకటువంటి వాళ్ళు వచ్చి మీరు రాస్తున్నప్పుడు ఏం చేస్తాడు, దానిపైన ఎక్కువ వేసేస్తాడు, లేట్ ఎక్కువ వెళ్ళిపోతాడు, అప్పుడు రక్షణ ఉండదు. కాబట్టి బ్యాలెట్ పేపర్ ఎట్టి పరిస్థితులలో, స్టాట్యుటరీ మెటీరియల్ ఎట్టి పరిస్థితులలో అవుట్ సైడ్ తీసుకురావద్దు, ఇన్సైడే ఉండాలి. ఇది చాలా స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సెట్ నుండి ఇవ్వడం జరిగింది.